హాయ్ అండి. నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నన్ను చాలా మంది ఒక క్వశ్చన్ చేస్తున్నారు. మొన్న గౌరీదేవి వ్రతం చేశాను కదా, చాలా బాగుందమ్మా. అందులో నువ్వు 108 మంది గౌరమ్మల్ని అమ్మవారి స్వరూపాలుగా, అమ్మవారి అవతారాలుగా అనుకుని చేశానని చెప్పావు కదా. మరి ఆ 108 గౌరమ్మల్ని నువ్వేం చేసావు అని అడిగారు. పూజ అయిపోయిన రోజు కాకుండా 3 రోజులు నేను ఇంట్లో ఉంచుకుని పూజ చేశానండి. అప్పటికి కొంచెం పగులుతూ ఉన్నాయి, పసుపు కదా. సో ఒక 3 డేస్ పూజ చేశాను. తర్వాత ఫ్రెష్గా ఉన్న వాటర్లో వదిలేసానండి. చాలా లాంగ్ వెళ్ళాము ఆ రోజు, పెద్ద వర్షం వచ్చేలా కూడా ఉండే. సో తొందరగా వెళ్ళి అక్కడ చేపలు కూడా చాలా ఉన్నాయన్నమాట. చేపలకి కొంచెం ఫుడ్ పెట్టాను. నేను ఎప్పుడు గంగమ్మ దగ్గరికి వెళ్ళినా నీళ్ళల్లో అన్ని వదలడం నాకు ఇష్టం అన్నమాట. సో అన్ని తీసుకుని వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి అమ్మవార్లను తలుచుకుని, ఆ ఆ శివపార్వతుల్ని మనసులో తలుచుకుని ఆ గౌరీదేవి ఆశీర్వాదం నాకు పరిపూర్ణంగా రావాలి అని మొక్కుకుని నేను ఆ 108 మంది గౌరమ్మల్ని వాటర్లో వదిలేశాను. అసలు చాలా ఏదో మన మన సొంత వస్తువు ఏదో అక్కడ పెట్టినట్టు ఫీల్ అయ్యాను నేను అనమాట. కొంచెం సేపు కూర్చున్నాను. తర్వాత వర్షం పడేలా ఉంది అని చెప్పేసి మేము అందరం రిటర్న్ అయిపోయాం. ఆ గౌరమ్మల్ని మంచి వాటర్లో వదిలానండి. చాలా మంది అడుగుతున్నారు కదా, సో అందుకే ఈ వీడియో చేశాను. ఎందుకు అలా అనిపించింది అంటే అలా కూడా అడిగారు. ఏమో అండి, చెప్పాను కదా నేను, నాకు కనపడుతుంది, ఆ ఫ్రేమ్ కనబడుతుంది అనమాట. ఇలా అన్ని నేను చేసినట్టు నాకు అనిపించేది అనమాట. చాలా ప్రెజర్ వస్తుంది నా మైండ్కి ఆ ఫ్రేమ్. సో అప్పుడు నేను డిసైడ్ అవుతాను, ఓకే నేను ఏదో చెయ్యాలి అనుకుంటా అని చెప్పి అప్పుడు ఇంట్లో డిస్కస్ చేసి ఇలా అనిపిస్తుంది అని. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఇది కూడా ఒకటి అనమాట. నాతో ఎందుకమ్మా ఇంత పసుపు ఇలా చేపిస్తున్నావు అని నాకు నేనుగా చాలా సార్లు అనుకుంటూ కూడా నేను దేవుడి గదిలో పూజలు చేస్తూ ఉంటాను. డైలీ చేసినప్పుడు కూడా పసుపు కుంకుమ ఎప్పుడు చేతులు తడుస్తూనే ఉంటాయన్నమాట. అలా చాలా మందికి ఇచ్చాను కూడా నేను. అది మనం అనుకుంటే ఏది జరగదండి, దైవ నిర్ణయమే ఉండాలి ఏదైనా. దైవాన్ని నమ్ముకుంటే మనకి ఎప్పుడు అయితే చెడు జరగదు, ఇంకా మంచే జరుగుతుంది. సో నేను అయితే ఆ గౌరమ్మల్ని తీసుకెళ్ళి వాటర్లో వదిలేసానండి. ఇంకా అంతకు మించి ఏం చేయలేం కదా. నేను ఒక గౌరమ్మ తీసి మాత్రం బొట్టు పెట్టుకున్నాము, అందరం పెట్టుకున్నాము ఇంట్లో. నేను కొన్ని ప్లేసెస్లో కొంచెం కొంచెం పెట్టుకున్నాను అనమాట. పెట్టేసి నేను ఇంకా అన్ని వాటర్లో వదిలేసి వచ్చాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి, బాయ్.